గట్లనే ఇంకేదన్నా అక్కరుంటే ఇప్పుడే కొనుండ్రుల్లో కాలర రేట్లు టాప్ గేలరకు సరుకు సౌదల రేట్లు ఫోర్త్ గేలరకు పోతాయట. మళ్ళా ఫ్రిడ్జ్లలో చల్లటి నీళ్లు దాగతట్టు లేదు, గోడలకు టీవీ వచ్చేటట్టు లేదు, కొత్త బట్టలు దొడిగేటట్టు లేదు, కొత్త బండ్ల మీద తిరిగేటట్టు లేదు. ప్రతి ఒక్కటి ధరల దండోరా మోగిచ్చుడు పక్క అంటున్నారు మార్కెట్ల గురించి బగ్గా తెలిసిన వాళ్ళు. బయట దేశాల యుద్ధాలు పరిస్థితులు మంచిగా లేక ఆడికెళ్ళి మాలొచ్చుడు తయారు చేసుడు తిప్పలవుతుందట. అట్లా ఖర్చులు పెరిగే వరకు ఈడ రేట్లు పెంచుతారనే ప్రచారం నడుస్తుంది. అది కూడా ఈ ఆగస్టు కంచే, అంటే ఇంకో 4-5 రోజులల్లనే. ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ పిరమాయే, మంచినూనె రేట్లు మసలబట్టే, గ్యాస్ ధర పెరిగే, ఉప్పు పప్పుల ధరలు ఉరకబట్టే. ఇన్ని రోజులు ఒంటారా తిప్పలుంటే ఇక ఇప్పుడు ఇల్లంతా అమురుకున్నట్టే. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, బట్టలు, కాల్రు, బండ్లు, బాసాన్లు, చాపత్తి ఇట్లా ఎన్నో పిరంగా పోతున్నాయట. మోడల్ను బట్టి ఒక్కొక్క దాని మీద 30,000 గుంజుడు పక్కా అంటున్నాయి కంపెనీలో. ఇవాళ రేపు ఫోన్లు లేను లెవెల్ ఉండరా, ఈడైతే మంచిగా పడతలు పడతాయని గట్టిగానే మారుతుందట రేటు. పండుగ సీజన్ లో బేరాలు గట్టిగా ఉంటాయి కాబట్టి దానికి ముందే ధరలు దంచానంటే పర్సులకు తూట్లు పడ్డట్టే. ఏం చేస్తాము, బయట దేశాలకెళ్ళి తెప్పించుకునేటివే ఎక్కువ కాబట్టి ఎంతైనా పెట్టి కొనవలసిందే మరి.